నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ మనం చూసుకుంటే నిన్నటితో ముగిసిందనమాట. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనమైన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే ఇరాన్తో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న సీజ్ ఫైర్ను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంటే గతంలో మనం చూసుకుంటే కానీ ఏప్రిల్ 21 వరకు అయితే పొడిగించడం జరిగింది. ఇప్పుడు నిరవధికంగా అయితే ప్రకటించడం జరిగింది. అంటే దాదాపు యుద్ధం ఆగిపోయిందని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. నిరవధికంగా అంటే కానీ అలాగే మేము ప్రకటించేంత వరకు ఈ యొక్క సీజ్ ఫైర్ అమల్లో ఉంటుందని చెప్పేసి ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ నుంచి సమగ్రమైన శాంతి ప్రతిపాదన వచ్చేంత వరకు ఈ గడువు ఉంటుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే చర్చలు ముగిసే వరకు అమెరికా సైన్యం అప్రమత్తంగా ఉంటుంది. ఇరాన్ పోర్టుల దిగ్బంధం కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే కానీ అమెరికా మరియు పాకిస్తాన్ల పరువు అయితే పోయిందనమాట. ఎందుకంటే ఇస్లామాబాద్ వేదికగా జరుగుతూ ఉన్న చర్చలకు మేము వస్తామని చెప్పేసి అమెరికా వైస్ ప్రెసిడెంట్ బయలుదేరానికి సిద్ధమైన తరుణంలో మనం చూసుకుంటే ఇరాన్ నుంచి కీలకమైన ప్రకటన వచ్చింది. మా ప్రతిపాదనలకు ఓకే చెబితేనే, మేము చెప్పిన షరతులకు అమెరికా ఒప్పుకుంటేనే మేము చర్చలకు వస్తాము. అలాగే మా యొక్క ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా తొలగించాలని చెప్పేసి ఇరాన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు సీజ్ ఫైర్ను పొడిగిస్తే పరువు పోతుందని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థన మేరకు సీజ్ ఫైర్ను నేను పొడిగిస్తూ ఉన్నానని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే పాకిస్తాన్ అమెరికాల పరువు పోయింది. ఎందుకంటే రెండు దేశాలు కలిసి ఇరాన్ను చర్చలకు ఆహ్వానిస్తే ఇరాన్ రెండిటి పరువు తీస్తూ రామని తేల్చి చెప్పిందనమాట. పాకిస్తాన్కు సంబంధించిన ఉన్నతాధికారులు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళి ఇరాన్ అధికారులు, ఇరాన్ అధ్యక్షుడు, ఇరాన్ విదేశాంగ మంత్రితో చర్చించినా కానీ ఇరాన్ చర్చలకు రాకపోవడంతో పాకిస్తాన్ మధ్యలో డమ్మీ అయిపోయింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.